నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితాస్ వ్లాగ్స్. మండే మార్నింగ్ రొటీన్ ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. మార్నింగ్ అయితే నేను లేచిన వెంటనే బయటకు ఒకసారి వచ్చి ఇలా చూస్తాను. చూసి ఇంకా సన్లైట్లో కాసేపు నించొని ఇంకా తర్వాత హాట్ వాటర్ పెట్టుకొని తాగుతాను. ఇంకా హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా నా డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. బయట ఇంటి ముందు మొత్తం ఊడ్చుకొని నేను మాపు పెట్టుకుంటాను. మాపు పెట్టుకున్న తర్వాత ఇంకా ముగ్గులు వేసుకుంటాను. ముగ్గులు వేసిన తర్వాత మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవడం, ఇల్లు ఊడ్చుకొని మళ్ళీ ఇంట్లో మాపు పెట్టుకోవాలి. మండే అయితే ఇంకా ఎప్పుడు ఇలాగే బయట ముగ్గులు అవి అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పని చేసుకుంటాను అనమాట. స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ముగ్గులు ఎవరికైనా నచ్చినట్టయితే కామెంట్లో చెప్పండి. ఇంకా బయట ముగ్గులు అయితే వేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్తాను అనమాట. ఇంకా ఇల్లు ఊడ్చి మాపు పెట్టుకొని ఇంకా నేను లేవగానే వాషింగ్ మిషన్ ఆన్ చేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ వెళ్తా. అదృష్టం బాగుంది, మా పాప ఇంకా లేవలేదు ఇవాళ. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలను తీసి ఇంకా అవే ఆరేస్తాను అనమాట. ఇంకా ఇవి మొత్తం ఆరేసిన తర్వాత ఇంకా మళ్ళీ కిచెన్లోకి వెళ్తా, గిన్నెలు కడుక్కోవడం. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను బ్రష్ చేసుకొని ఇంకా స్నానం చేసుకొని ఇంకా పూజ గదిలోకి వెళ్ళి ఇంకా పనులు చేసుకుంటాను అనమాట. పూజ రూమ్ క్లీన్ చేసుకొని ఇంకా డోర్లు అవి కూడా నేను తుడుచుకుంటాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంకా గడపలు కడుక్కొని ఇంకా పసుపు పెట్టి ముగ్గులు వేసి ఇంకా పసుపు కుంకుమతోనే ఇలా పెట్టేస్తాను అనమాట. మా పాప లేచింది. తను లేస్తే మాత్రం నేను ఏం చేసుకున్నా నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ డాడీ అయితే దానికి బ్రష్ చేయించాడు. పాలు అయితే తాగింది, ఇంకా నా వెనక తిరుగుతూ ఉంది. ఇంకా బయట ఈ ముగ్గులు ఇది పసుపు కుంకుమ పెట్టుకోవడం ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను పూజ సామాన్లు అయితే కడుక్కుంటున్నాను. పూజ సామాన్లు వాష్ చేసిన తర్వాత ఇంకా పూజ చేసుకుంటాను. ఇంకా దేవుళ్ళ ఫొటోస్కి అయితే బొట్లు పెట్టి ఇంకా కొంచెం పూలతో అలా డెకరేట్ చేసుకుంటాను. ఫ్లవర్స్ అయితే ఎక్కువ పెట్టాను. ఎక్కువ పెట్టడం కూడా నాకు నచ్చదు, ఇలాగే సింపుల్గా పెట్టేస్తా. ఇంకా దీపారాధనకైతే పెట్టేశాను. దీపారాధన అయిపోయింది. ధూప్ స్టిక్ అది అంతా పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే మండే నాది రొటీన్ ఇలాగే ఉంటుంది. ఒకసారి మీకు చూద్దామని చెప్పి నేను ఇలా చేశాను. మండే పూజ చేసుకోకపోతే మాత్రం నాకు అస్సలు నచ్చదు, అసలు ఆ రోజంతా బాగుండదు. ఇంకా మొత్తం ఇంకా పూజ గదిలో అయితే పూజ అయిపోయిన తర్వాత నేను తులసమ్మ దగ్గర చేసుకుంటాను పూజ. ఇక్కడ మొత్తం చేసుకున్న తర్వాత అయితే ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను, ప్రసాదం పెట్టేశాను. ఇంకా హారతి ఎంత అయిపోయిన తర్వాత దేవుడికి ఒకసారి దండం పెట్టుకొని ఇంకా అయితే తులసమ్మ దగ్గరికి ఇంకా వెళ్ళిపోతాను అన్నట్టు. తులసమ్మ దగ్గర ఇంకా చాలా ఉంటాయి చేసుకోవడానికి. ఇంకా మా పాప అయితే ఇంకా పూజ రూమ్ ముందే కూర్చొని తినేస్తుంది, టిఫిన్ తింటుంది తను. దానికి ఇంకా స్నానం కూడా చేయించలేదు, లేటుగా లేచింది ఈరోజు అయితే. ఇంకా ఇలాగే అండి, ఇంకా దండం పెట్టుకొని బయట పూజ చేసుకోవడం. ఇంట్లో అయిపోయిన తర్వాతనే నేను తులసమ్మ దగ్గర చేస్తాను అనమాట. కొంతమంది ఏంటంటే ఫస్ట్ తులసమ్మ దగ్గర చేసుకొని ఇంకా తర్వాత పూజ గదిలో అయితే పూజ చేసుకుంటారు. నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఫస్ట్ పూజ గదిలో అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గరికి వెళ్తాను అనమాట. ఇంకా తులసమ్మ దగ్గర అయితే ఇంకా పువ్వులు అవి తీసేసి ఇంకా తులసి కోటని మొత్తం కడుక్కున్నాను నేను ఫస్టే. ఇంకా కడిగి ఇంకా మొత్తం తుడుచుకొని గంధం పెట్టుకొని తర్వాత బొట్లు పెట్టేస్తున్నాను అనమాట. బియ్యం పిండితో పెడతాను నేను. వైట్గా కలర్ ఉంది కదా, అది బియ్యం పిండి. ఇంకా కుంకుమ పెడతాను అనమాట. ఇంకా ముందర నేను పద్మ ముగ్గు వేస్తున్నాను. ఇంకా తులసి కోట ముందర అయితే ముగ్గు వేసుకొని ఇంకా ఇదంతా పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా అగరబత్తులు పెట్టి ఇంకా దీపం పెట్టేస్తే అయిపోతుంది. తులసమ్మ ముందు వేసే ముగ్గులు అయితే నాకు తెలీదండి, ఏమైనా మీకు తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి.
ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా పద్మం ముగ్గు వేయాలంటారు కాబట్టి నేను ఎప్పుడు పద్మం ముగ్గు వేస్తాను. ఇంకా నాకు చుక్కల ముగ్గులు అయితే రావండి, డిజైన్సే వేస్తాను నార్మల్గా. అందుకే రౌండ్గా చుట్టూ ఏం చుక్కల ముగ్గులు రావు కాబట్టి ఇలాగే వేస్తున్నాను. ఇంకా ఒకసారి అయితే ఇంకా రౌండ్గా ఒకటి తిప్పడం అయితే నేర్చుకున్నా, అదొక్కటి మాత్రం వచ్చు. ఓకే, అయిపోయిందండి. ఇంకా ఈ ముగ్గు అయిపోతే ఇంకా నేను దీపం పెట్టేస్తాను. దీపం పెట్టేసి ఇంకా అగరబత్తులు ముట్టిస్తాను అనమాట. మా పాప అయితే నన్ను అస్సలు చేసుకొని ఇవ్వట్లేదు. అగరబత్తులు అక్కడ లాగుతూ ఉంది, అన్నీ తీస్తూ ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో కోపం వస్తుంది, అన్నీ ఇవ్వు అంటే తీసుకొని పారిపోతుంది. అవన్నీ స్కిప్ చేశాను. దానికి కూడా పూజలు అంటే చాలా ఇష్టం. కాకపోతే ఈరోజు తొందరగా లేస్తే నాతో పాటు స్నానం చేసుకొని పూజలోకి రెడీగా వస్తుండే. లేట్గా లేచింది కాబట్టి నేను చేయించలేదు. ఇంకా కాసేపు పండుగ ఇదంతా అయిపోయిన తర్వాత స్నానం చేస్తాను తనకి. అండ్ ఎలా విసిగిస్తుందో, అగరబత్తులు తీసుకొని అక్కడ లాస్ట్కి పడేసింది, ఫ్లవర్స్ తీసుకొని వెళ్తుంది. ఇంకా నా అదృష్టం ఏంటంటే మా అబ్బాయి లేడు, మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇంకా వాడుంటే ఇంకా ఎక్కువ విసిగిస్తాడు. ఈ వీడియో ఇంత క్లియర్గా రాదు అసలు. ఇంకా దీపం అయితే పెట్టేశాను, ఇంకా అగరబత్తులు ముట్టిస్తున్నాను. అగరబత్తులు పెట్టేస్తే ఇంకా అయిపోద్ది. ఇదిగోండి పక్కన ఉండి లాగుతుంది నా చెడ, మమ్మీ నేను అగరబత్తులు పెడతా అని చెప్పి. దానికి కూడా చాలా ఇష్టం పూజ చేసుకోవడం. అందుకే పిలిచాను రా అమ్మ అని చెప్పి. ఇంకా చూడండి ఎలా చేస్తుందో, ప్రదక్షిణలు చేస్తుంది. ఇంకా ఒకసారి అయితే నేను ఈ ముగ్గులు ఇంకా ఇవన్నీ ఒకసారి వీడియో చేశాను, చూడండి. కమెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే కనుక. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. లైక్ చేయండి. ఇంకా అసలు వ్యూస్ అయితే రావట్లేవు. కొత్త ఛానల్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గడపపై ముగ్గులు అంటే ఒక్కోసారి ఒక్కోలాగా వేస్తాను. కొంచెం ఎక్కువ టైం ఉంటే ఇంకొంచెం టైం తీసుకొని ఇంకా హెవీగా కొంచెం పెద్దగానే వేస్తాను. కొంచెం టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా వేస్తాను అనమాట. ఇంకా నా పూజ గదిలో ఇంకా దేవుళ్ళ ఫొటోస్ అయితే చూపిస్తున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. ఇంతే ఫ్రెండ్స్, ఇదే నా మండే రొటీన్.